హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక చక్కని కథ తెలుసుకుందామా? రెడీ. అనగనగనగనగా పెద్ద పెద్ద పర్వతాలు, ఆ పర్వతాల నడుమ ఒక పెద్ద లోయ ఉంది. ఆ లోయలో దట్టంగా చెట్లు పెరిగి ఎంతో అందంగా ఉంది. మరి ఆ లోయలో ఒక చెరువు కూడా ఉంది. మంచి నీటి చెరువు, ఎంత బాగుందో! స్వచ్ఛమైన నీళ్లతో మంచి మంచి చేపలు, తాబేళ్లు, అన్ని నీటిలో బతికే చిన్న చిన్న ప్రాణులన్నీ అందులో ఉన్నాయి. ఎంతో కనువిందుగా ఉందన్నమాట. ఒకరోజు అటుగా ఓ కొంగ ఎగురుతా వచ్చింది. ఎంతో అందంగా ఉన్న చెరువు ప్రాంతం దానికి భలే నచ్చేసింది. అంతకు మించి ఆ చెరువులో తిరుగుతున్నాయి కదా చేప పిల్లలు, అవి ఇంకా బాగా నచ్చేసాయి. నోరు ఊరిపోతోంది. ఇంక నేను ఇక్కడే గూడు కట్టుకుని ఉంటాను అని డిసైడ్ అయిపోయింది. వెంటనే చక్కగా గూడు కూడా కట్టేసుకుంది ఉండడానికి. ఇంకా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆ చెరువులో చేపలకి భయంతో నిద్ర పట్టట్లేదు. ఏ రోజు కొంగ వస్తుందో, ఎన్ని చేపలు తినేస్తుందో, ఎవరిని తినేస్తుందో ఆందోళన పడుతూ బాధపడుతూ ఏం చేయలేని పరిస్థితిలో ఏడుస్తున్నాయి అన్నీ. ఇంకా ఈ పరిస్థితిని అంతా ఒక చేప పిల్ల గమనించింది. ఓకే అని చెప్పి మిగిలిన చేపలన్నింటినీ రండి రండి ఇలా రండి అని పిలిచింది. పిలిచి, ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ కొంగని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టకపోతే మనందరం చనిపోతాం అని చెప్పి నాకు మీరందరూ కోఆపరేట్ చేయాలి. అప్పుడు మనం ఈ కొంగని బయటకు వెళ్ళగొట్టేయచ్చు అని చెప్పింది. ఓకే, అవన్నీ కూడా సరే అన్నాయి. అనేటప్పటికీ మరుసటి రోజు కొంగ బో తినడానికి వచ్చింది చెరువు దగ్గరికి. వచ్చేటప్పటికి ఇంకేముంది, చెరువులో చేపలన్నీ చచ్చి నీటి మీద తేలుతున్నాయి. అయ్యో ఇదేంటి ఇలా ఉంది అనుకున్నది కొంగ. అప్పుడు ఈ చిన్న చేప ఉంది కదా, అది ఒడ్డున గిలలా కొట్టుకుంటుంది. కొట్టుకుంటూను, వచ్చావా కొంగ బావా? ఏం లేదు, నిన్న ఒక పాము నీరు తాగడానికి వచ్చింది. దాన్ని చూసి ఒక చేప భయపడి కచిక్కని కొరికింది. అంతే, ఆ పాముకి చాలా నొప్పి పెట్టింది, ప్లస్ భయం కూడా వేసింది. పాములు భయంతో బుస కొడతాయి, కాటు వేస్తాయి. అన్ని ప్రాణుల కంటే భయం కలిగిన ప్రాణులు ఏవి అంటే పాములే. అవి అలాగ జరగడంతో ఆ పాము దాన్ని కరిచింది కదా చేప, పాముని కరిచింది కదా చేప. ఆ పాము భయపడి అంతే కోపం కూడా వచ్చి ఆ చేపని కాటు వేసింది. బాధ కలిగింది కదా, మరి బుసలు కొట్టింది. దానివల్ల ఆ పాములో ఉన్న విషమంతా ఈ చెరువులో కలిసిపోయింది. దానివల్ల ఉన్న చేపలు మొత్తం చనిపోయాయి. ఇదిగో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అని ఏడిచింది చేప పిల్ల. వెంటనే కొంగ అయ్యో ఎంత పని జరిగింది అని అంటుండగా చేప కూడా, చిన్న చేప పిల్ల కూడా కళ్ళు తెరిచి అలా పడుకునిపోయింది. అంతే, అయ్య బాబోయ్ నువ్వు చేప పట్టి నేను బతికి బయటపడ్డాను. థ్యాంక్ యూ చేప, ఇంక ఈ చెరువుతో నాకు రుణం తీరిపోయింది. ఇంక నేను ఇక్కడ ఉన్న ఆహారాన్ని దీన్ని కానీ నీటిని కానీ ముట్టుకోకూడదు, లేకపోతే నేను ఇలాగే చనిపోతాను అని అనుకుంటూ మరొక ఆహారం దొరికే ప్రాంతాన్ని వెతుక్కుంటూ కొంగ ఎగిరిపోయింది. అంతే, అది అలా వెళ్ళగానే చనిపోయినట్టు నటించిన చేపలన్నీ కూడా చిన్న చేపలని దగ్గరికి వచ్చి తెగ పొగిడేసి ఎంతో మెచ్చుకున్నాయి. తన ఉపాయం కొంగబారి నుండి
కాపాడబడినందుకు, తమను తాము రక్షించుకున్నందుకు అన్ని సంతోషంగా తిరిగి తమ అందమైన జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించాయి. ఇదర్ర కథ. ఎవరు చెప్పినా వినాలి, చిన్న పెద్ద తేడా చూడకూడదు. అప్పుడే మనందరం బాగుంటాం. చిన్నపిల్ల ఇదేంటి మనకు సలహాలు ఇచ్చేది అని నెగ్లెక్ట్ చేయకూడదు. మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మనకి ఆలోచన చెప్పినా విచక్షణ అనేటటువంటిది మనకి కావాలి. వాళ్ళు చిన్నాళ్ళ పెద్దోళ్ళ, తగినోళ్ళ తగనోళ్ళ, మనకి వీడు సాయం చేసేదేంటి, వీడు సలహా చెప్పేదేంటి అనుకోకుండా మనం ఆ సలహాని గాని సహాయాన్ని గాని కొన్ని సందర్భాల్లో స్వీకరిస్తేనే మనకి మంచి జరుగుతుంది. అది తెలుసుకోవాలి మనం. ఈ కథ నీతి అదే. బాగుందా? తప్పకుండా వినండి, వినిపించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.